కాళేశ్వరం స్వతంత్ర భారతంలో అతిపెద్ద కుంభకోణం. బీఆర్ఎస్ అవినీతి వల్లే మేడిగడ్డ కుంగింది. కేసీఆర్ అక్కడికి వెళ్ళి క్షమాపణ చెప్పాలి. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్. కేసీఆర్ బోడట కొడుకట అందరిని ఎగేసుకొని వెళ్ళి ఆడబోయి చూస్తారట. అయ్యనేమో ఏం బీకనీకి పోతారంటాడు, కొడుకేమో పోయి చూసేస్తామని కొడుకు పోతున్నాడు. మరి మీరేం బీకనీకి పోతారని జనం అడుగుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ కూలగొట్టి కుంగదీసి మొత్తం పైసలన్నీ దొబ్బిదిని మెగా కృష్ణారెడ్డి కేసీఆర్ కుటుంబం కలిసి పంచుకొని దాంట్లో మాట్లాడే ప్రతిపక్ష నాయకులకు కూడా పైసలు ఇచ్చి అందరినీ మేనేజ్ చేసి ఇప్పుడు మళ్ళీ నేను మేడిగడ్డ పోయి చూసి వస్తా అంటున్నాడు. ఏం చూసి వస్తాడు? అసలు ఏమి జరగలేదు, ఇది బాంబులు పెట్టి లేపిరని చెప్తాడా, లేకపోతే ఇది ఇంకో కారణం చేత కుంగిందని చెప్తాడా, అవినీతి లేదని చెప్తాడా? కాళేశ్వరం ప్రాజెక్టు స్వతంత్ర భారతదేశ చరిత్రలో అతిపెద్ద కుంభకోణమని, ఈ ప్రాజెక్టు తెలంగాణకు శాశ్వతంగా గుదిబండగా మారబోతుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం నిర్మాణంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందని, ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకుందని, అవినీతి వల్లే మేడిగడ్డ కుంగిందని ఆయన ఆరోపించారు. ఇది మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ దొంగ అధికారులని దగ్గర పెట్టుకొని రివ్యూలు చేయకండి అయ్యా, దయచేసి వాళ్ళని పక్కన పెట్టండి. వాళ్ళు కేసీఆర్ కోవట్లు అని చెప్తూనే ఉన్నాం. స్టిల్ ఇంకా కొంతమంది అధికారులు మీ పక్కనే ఉన్నారు. మీరు అంటున్నారు స్వతంత్ర భారతంలో అతిపెద్ద కుంభకోణం అంటున్నారు. మరి ఇంకా ఉన్నారు కదా రిటైర్డ్ ఆఫీసర్లు, వాళ్ళ మీద చర్యల తర్వాత పక్కనన్నా పెడతలేరు కదా. మొత్తుకోంగా ఆ మురళీధర్ రావు ఆ కేఆర్ఎంబి ఇష్యూలు అడ్డంగా వీళ్ళని ఇరికిచ్చిన తర్వాత అప్పుడు పక్కన పెట్టినారు ఆయనని, ఆ వెంకటేశ్వర్లు ఈఎన్సీని. మరి ఇంకా మిగతా ఇద్దరు ముగ్గురు ఉన్నారు కదా, హరిరామ్ సంగతి ఏంది, ఆయన ఎవరు, ఇంకా నాగేందర్ ఆయన సంగతి ఏంది, మిగతా రిటైర్డ్ ఆఫీసర్ల సంగతి ఏంది, ఇంకా చాలామంది ఉన్నారు ఇంజనీర్లు. ఒక్కొక్కరు విల్లాల మీద విల్లాలు ఇచ్చినాడు మెగా కృష్ణారెడ్డి. వాళ్ళకి వాస్తవం కాదేమో తేల్చండి, లెక్క తేల్చండి. వీళ్ళు దోసుకున్నారు అంటారు కానీ ఒక్కటి ఇంకా బయటికి రాదు. మళ్ళీ ఓన్లీ మేడిగడ్డ మీదనే ఫోకస్ చేస్తారు. ఇవన్నీ మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, ఇప్పుడు కాదు. మేము లాస్ట్ 3-4 ఇయర్స్గా మొత్తుకుంటున్నాం. మేము టెక్నికల్ ఎవిడెన్స్ కూడా మీ ముందు పెట్టినాం. మీరు ఏమన్నంటే మేడిగడ్డ గురించి మాట్లాడుతారు, మల్లన్న సాగర్ గురించి ఎందుకు మాట్లాడారు? హరే, అది నింపితే కరీంనగర్ జిల్లా కనబడదండి. అది నింపి కనుక ఆ కట్ట తెగితే మేడిగడ్డ లాంటి సిచ్యువేషన్ మల్లన్న సాగర్కి వస్తే కరీంనగర్ జిల్లా అన్నది కనబడదు. అసలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా మల్లన్న సాగర్ అన్న పదం ఒక్క మాట నీకు అసెంబ్లీలో ఒక నాయకుడి నుంచి వినబడ్డదా? ఇన్క్లూడింగ్ ఇరిగేషన్ మినిస్టర్ దగ్గర నుంచి, ముఖ్యమంత్రి దగ్గర నుంచి. మరి ఎందుకు మాట్లాడరు మీరు? ఈ టోటల్ ఎపిసోడ్లో కాళేశ్వరం ప్రాజెక్టు 90% వర్క్స్ కంప్లీట్ చేసింది మెగా కృష్ణారెడ్డి. మెజారిటీ కాంట్రాక్ట్ అంతా మెగా కృష్ణారెడ్డిది. మరి మెగా కృష్ణారెడ్డి పేరే ఎత్తరే. ఎల్ఎన్టీకి నోటీసులు ఇస్తారు, ఎల్ఎన్టీని బ్లాక్ లిస్ట్లో పెడతారు, ఎల్ఎన్టీ వాడు చేస్తలేడు, మెగా కృష్ణారెడ్డి ఎక్కడ పోయిండు? ఆయన పేరు ఎత్తడానికి కూడా మనసు వస్తలేదు. దీన్ని అలుసుగా తీసుకొని ఈ కేటీఆర్ అండ్ కేసీఆర్ బ్యాచ్ ఏం చేస్తుందంటే, అరే వాళ్ళు ఎట్లాగో లేరు, అవ్వనికి ముట్టాల్సిన దానికి ముట్టింది, ఎవడు మాట్లాడలేడు, నువ్వు చలో మేడిగడ్డ అని పెట్టు అని కేసీఆర్ చెప్పిండు. ఈయన చలో మేడిగడ్డ అంటున్నాడు. మీరు ఎక్కడ అఫెన్స్లో ఉన్నారు ఈ విషయంలో? అది మీరు ఆలోచించుకోవాలి. ఎక్కడ మీరు కౌంటర్ చేయగలుగుతున్నారు? మీరు ఎప్పుడు కౌంటర్ చేయగలుగుతారు? మెగా కృష్ణారెడ్డి గురించి మాట్లాడినప్పుడు, మల్లన్న సాగర్ గురించి మాట్లాడినప్పుడు, కేవలం 3 బరాజులే కాదు, ఆ బరాజుల పక్కనున్న పంపోజులు కూడా వెళ్ళి పరిశీలించినప్పుడు, అప్పుడు మీరు మొన్న మేడిగడ్డ దాకా పోయారు. ఆ మేడిగడ్డ పంపోజు ఎందుకు చూడలే? మెగా కృష్ణారెడ్డి ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టి ఆడ ఇచ్చేస్తూ ఉంటే మీరు ఆ పంపోజు లోపలికి ఎందుకు పోలే? 17 మోటార్లు కూలిపోయినాయి కదా, మునిగిపోయినాయి కదా. 17 మోటార్లలో 6 మోటార్లు తెచ్చి మిగతా ఇంకా దేనేదే లేదని అంటున్నారు. మరి ఆ మోటార్ల సంగతి ఏంది? ఆ పంపోజులు చూడాల్సిన అవసరం లేదా? ఎవరు కట్టిన ఆ పంపోజులు? మెగా కృష్ణారెడ్డి. మీరు ఇవేమీ మాట్లాడకుండా మీరు బీఆర్ఎస్ని విమర్శించడం వల్ల ఉపయోగం లేదు. ప్రజలు మిమ్మల్ని నమ్మాలంటే మీరు చెప్తున్న మాట రాంగ్ అని మేము అంటలేం. మీరు చెప్తున్నది 100% కరెక్టే, మేము చెప్తున్నదే మీరు చెప్తున్నారు. కానీ మీరు టోటల్ ప్రాజెక్టు మీద విచారణ చేయాలి. మీరు ఔటర్ రింగ్ రోడ్ మీద సిబిఐ విచారణ అంటున్నారు. సరే, మీరు ఏమంటున్నారు? కాళేశ్వరం మీద సిబిఐకి ఇస్తే కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది కాబట్టి వాళ్ళు సిడబ్ల్యూసి అనుమతులు
వాళ్ళు ఇచ్చిన లోన్లు ఇవన్నీ వ్యవహారాలు వాళ్ళు కూడా ఇచ్చారు కాబట్టి ఈ కేసు ముందుకు పడదు, మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటున్నారు. మరి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసిన వాళ్ళు ఓన్లీ మేడిగడ్డ ఎందుకు మొత్తం కాళేశ్వరం మీద వేయండి? కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం తొలుత 38,500 కోట్లే. ముంపు ప్రాంతాలకు 600 కోట్ల పరిహారం ఇస్తే సరిపోయేది. కమిషన్ల కక్కుర్తితో డిజైన్ మార్చి అంచనా వ్యయం పెంచారు. నిపుణుల సిఫార్సుల్ని కాదని అశాస్త్రీయంగా నిర్మించారు. ఇప్పటికే 94,000 కోట్లు వెచ్చించారు. కొత్తగా ఇచ్చిన ఆయకట్టు 97,000 ఎకరాలే. 5 ఏళ్లలో ఎత్తిపోసింది 160 టీఎంసీలే. ప్రాజెక్టు పూర్తికి ఇంకా 1,47,000 కోట్లు కావాలి. డిపిఆర్ లేకుండా 25,000 కోట్ల పనులు ఇచ్చారు. కాళేశ్వరం నిర్మాణంలో 1,000 కోట్లు దోచుకున్నారు. బీఆర్ఎస్ పాలనలో సాగునీటి ప్రాజెక్టులపైన చేసిన ఖర్చు 1,81,000 కోట్లు అయితే కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఆయకట్టు 15 లక్షల ఎకరాలే. కొత్త ఆయకట్టుకు సాగునీరు ఇచ్చేందుకు ఒక్కో ఎకరాకు 11,45,000 చొప్పున ఖర్చు పెట్టిండట. ఒక్క ఎకరాకు డివైడ్ చేస్తే ఆయన పెట్టిన ఖర్చుకి ఎకరాలు దానికి ఇచ్చిన దాన్ని చూస్తే 11 lakhs అవుతుందట. ఈ గొర్రెల స్కీమ్లో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసిరు కదా, వాళ్ళందరినీ కస్టడీకి తీసుకున్నారట. చలో.